జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఈ స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. గుణమండితాయ గిరీశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గురుగరిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సుఖాయ గౌరవంతాయ గౌరోత్సుకానసే, గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురువిక్రమాయ గురుప్రవరాయ గురవే గుణగురవే, గురుదైత్యకలక్షేత్రే గురు
गीतसाराय गीततत्त्वाय गीतसूत्राय धीमहि भूरभूताय भूभवस्ताय गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय కలుపుకోండి కాసేపు అంటే ఈ ఒక్క రోజుకి నన్ను కూడా కలుపుకోండి అలా ఉంటేనే నేను చేయగలను ప్రోగ్రామ్ ఓకేనా రైట్ అయితే వందే మాతరం పాడడానికి మన మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత సుమధుల శోభి థ్యాంక్ యూ అంటే చూడకుండా పాడతాననుకున్నాను ఇద్దరు 2 సెల్ ఫోన్లు తీసుకొచ్చారు ఓకే అండి ఎస్ ఆఫ్ కోర్స్ అందరు కూర్చోవచ్చండి కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప మణి గారు ఓకే నాగమణి గారు రండి ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం రండి ఇంకా మైక్ ఇవ్వరా కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప శనివారం అండి కక్కలు లేవేమో కదా కప్ప కప్ప పక్క కప్ప సూపర్ వెల్ ట్రై అండి చాలా కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప అది 5 టైమ్స్ చెప్తే నేను మీకు గిఫ్ట్ ఇస్తా లేదు లేదు ఏమవుదు అసలు దానికి దీనికి సంబంధం లేదు మీరు మాణిక్యాలరావు గారు మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇక్కడ సమస్య లేదు చెప్పాలి విశ్వనారాజు గారు ఉన్నారు ఆయనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలల రాకుమారుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి కాదు మళ్ళీ మగవాళ్ళకి కలల రాకుమారుడు ఇదేంటి కొత్తగా ఉంది కాన్సెప్ట్ పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఎస్ మరి మీ గురువుల్ని ఒక్కసారి వాళ్ళకి నమస్కారం తెలియజేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సూపర్. సో మరి ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ కూడా మీ అందరి తరపు నుంచి మరి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సో మొత్తానికి చక్కగా వాళ్ళ యొక్క అనుభవాలన్నీ పంచుకుంటుంది. 18, 19, 20, 21, 22, 2 చిటికే 24, 25, 26, 2, 7. వెరీ గుడ్. 2 అని 7 అన్నారు మళ్ళీ. కూర్చోండి. టేక్ యువర్ సీట్. 28 నుంచి 28, 29, 30 అన్నారు కాబట్టి కూర్చోవాలి. బీ సీటెడ్. 31, 3-1 కూడా అనకూడదు. చిటిక వేసి 1 అనాలి. ఓకే, యు ఆర్ ఆల్సో అవుట్. 3 అంటే స్టార్టింగే గేమ్ అంటే కొంచెం ప్రాబ్లం కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఓకేనా? అయితే ఫస్ట్ నుంచి పెడితే ఓకేనా? ఓకేనా? రెడీ అయితే లేట్ అయిద్దంట అందుకని. ఓకే, ఇప్పుడు అర్థమై ఉన్న వాళ్ళకి అర్థమైందిగా. ఓకే, ఇప్పుడు కూడా అవుట్. 3 అనేసరిగా అయ్యో అయిపోయింది కదా. మీరు అయిపోయారా? ఓకే. 3, 5, 3, 5. ఓకే, 7. 7 అన్నారు. అవుట్. రండి నలుగురు, రండి ముందుకు రండి, ముందుకు రండి నలుగురు. లేదు లేదు, ఉండండి 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 ఉండండి. ఇప్పుడు ఇప్పుడే 7 అన్నారు కదా, 37 కదా. ఇప్పుడు 8, 9, 40. అయ్యో ఇదిగా 40, 41, 42, 40, 44, 45, 46, 48, 49, 49 తర్వాత ఎంత అండి? 51, 5, 53 తర్వాత 54, 54, 55, 56, 7. వెరీ గుడ్. క్లాప్ కొట్టి 7 చెప్పారు ఆవిడ. ఓకే, నెక్స్ట్ 58 నుంచి 8, 59, 60, 61, 62, 64, 65, 66, 7. వెరీ గుడ్. అవుట్. 7 అన్నారు కదా నోటితో, అవుట్ అనమాట. 58, 68, 68, 69, 0, 1, 2, 3. అవుట్. వెరీ గుడ్. ఇప్పుడు గట్టిగా జబ్బులు కొట్టండి. ద విన్నర్ ఈస్ నాగలక్ష్మి గారేనా? నాగమణి గారు. గుడ్ గుడ్. వెరీ. ఏది చూపించండి అందరూ. ఇది ఏఎన్ఆర్ గారు అంటే ఓకే. బాలకృష్ణ అంటే కొట్టండి సార్, తొడగొట్టండి, కొట్టండి. అది ఓకే. కృష్ణ అంటే ఇది
ఓకే, సో ఈ 4 పేర్లు నేను ఇలా అంటే అవుట్ అనమాట. డాక్టర్ గారు ఏఎన్ఆర్ని చూపించారు. ఓకే, రైట్. సార్ తోడగొట్టండి, కరెక్ట్గా కొట్టాలి మీరు. అసలు ఏమి ఏఎన్ఆర్, ఎన్టీఆర్, బాలకృష్ణ, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బాలకృష్ణ, కృష్ణ, ఎన్టీఆర్, బాలకృష్ణ. ఈయనేంటి 2 ఏళ్ళు చూపించారు. ఈయన ఏంటి సార్ పాలిటిక్స్లో అలా అలవాటు అయిపోయిందా? కృష్ణ, ఈయన సార్ అవుట్. విశ్వనాథ్ రాజు గారు, ఏఎన్ఆర్, ఈయనేంటి అవుట్ అయిన. ఈయన స్వచ్ఛందంగా అవుట్ తీసుకున్నారేంటో. ఓకే, రైట్. ఎన్టీఆర్, బాలకృష్ణ, కృష్ణ, ఇది సార్ అవుట్. అవుట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బాలకృష్ణ, కృష్ణ, బాలకృష్ణ అవుట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఏఎన్ఆర్ అవుట్. ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్. సరే ఇదేంటి సరే చెవి దగ్గర పెట్టుకున్నారు ఆయన. అవుట్ అలా ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా ఆడారు. ఆ రోజు మీరు ఎంపీపీ అయ్యారు. సూపర్ అనమాట. కార్యక్రమం ఇంత ఉత్సాహంగా మరి ఆర్గనైజింగ్ చేసినటువంటి మన శివ గారు, ప్రకాష్ గారు, సరస్వతి గారు, గిరిజ గారు నలుగురు కూడా మరి మెయిన్ యాక్టివిటీ తీసుకుని మాకు ఇనిషియేట్ చేసుకుని ఈ 189 మంది స్టూడెంట్స్కి అందరికీ కూడా కాల్ చేసి కొంత దూర ప్రాంతాల్లోనే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాకపోయినా వచ్చిన వారు అందరికీ కూడా మనల్ని వచ్చినందుకు మనల్ని ఎవరు కూడా ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం లేదు. మనకు మనమే చేసుకుందాం. వచ్చిన వారు అందరికీ కూడా మనకు మనమే తప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమానికి మరి హై స్కూల్లో మన ఈ ప్రాంగణం మనం చదువుకున్న ప్రాంగణం మన 6th నుంచి 10th వరకు కూడా ఇదే ప్రాంగణంలో చదువుకున్నాం. అప్పట్లో మనకి హెడ్ మాస్టర్ కొన్నాడు సీతారాం గారు మరి మన దగ్గర లేరు. అది లేకపోయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో మరి ఈ స్కూల్ ప్రిన్సెస్ తీసుకుంటున్నాం కాబట్టి మరి వారిని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. దానికి మరి ఈరోజు SSC 89-90 బ్యాచ్కి ప్రజెంట్ హెచ్ఎం గారు అయినటువంటి శ్రీమతి నిర్మలాదేవి గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా మీ కర్తాళ ధ్వనులతో స్వాగతిస్తున్నాం. ప్లీజ్ క్లాప్స్. వెల్కమ్ మేడం గారు. ప్రజెంట్ మన స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి నిర్మలాదేవి గారికి ఆ రోజు మన 1986 నుంచి 90 వరకు మన తోటి విద్యార్థిని గిరిజ గారిని పూలపుష్పం ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన జిల్లా విద్యార్థి శాఖాధికారి అయినటువంటి డిఈఓ గారిని మన ఈ ప్రోగ్రామ్కి మరి చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మన వెంకటరమణ గారు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి శాఖ అయినటువంటి వెంకటరమణ గారిని ముఖ్య అతిథులుగా వేదికకి రావాల్సిందిగా మీ కర్తవ్యాలతో స్వాగతించవలసిందిగా కోరుచున్నాం. గారు మరి పూల గుచ్చం ఇచ్చి మరి సత్కరిస్తారు డిఈఓ గారిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ రాజు గారు. థ్యాంక్ యూ. అందరికీ కురువృద్ధులైనటువంటి పెద్దలు వేగేశ్వర సోమరాజు గారు మన క్రాప్ మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మన సోమరాజు గారిని మన తోటి విద్యార్థులు వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ అందరూ కూడా మరి ఆ రోజు మనకి ఎన్నో పాఠాలు చెప్పి మన ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి పుష్పమాలను ఇస్తుంటే విద్యార్థులందరికీ కూడా తనదైన శైలిలో పాఠాలు చెప్పినటువంటి పెనుమత సత్యనారాయణ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన డ్రిల్ మాస్టర్ అయినటువంటి జి రామకృష్ణరాజు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కూడా అలాగే ఉన్నారని మన మాస్టారు పి సత్యనారాయణ గారిని మీ కర్తాళతో వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెక్కల మాస్టారు మన సత్యనారాయణ గారిని మన చలపతి తోటి విద్యార్థి మన చలపతి గారు వచ్చి బొకేవలసిందిగా కోరుచున్నాం. కూడా
ఒక పేరు పెట్టి పిలిచేటువంటి మన ఉపాధ్యాయులు పి నీలకంఠేశ్వరరాజు గారిని మీ కర్తవ్యాల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుందరమ్మ గారిని మీ కర్తవ్యాల ధోరణితో వేదిక మీదకి రావాల్సిందిగా, అదేవిధంగా మన సుందరమ్మ గారిని మన విద్యార్థినులు దగ్గరుండి స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. మన తెలుగు మేడం గారు జి సత్యవతి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. తెలుగు మేడం గారు చాలా మందికి గుర్తుంటారు, ఎందుకంటే ఎంతమంది పద్యాలు చెప్పక దెబ్బలు తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లీల గారు బొకే ఇస్తున్నారు, తప్పట్లు కొట్టినారు. అవి అయ్యాక అప్పటికి సమ్మర్ వెకేషన్ అయిపోయేది, అప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద స్కూల్స్ వెళ్ళిపోయేవాళ్ళు. సో 85, 86లో ఇక్కడికి డిఎన్ఆర్ బీఈడి కాలేజ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యాక 87లో డిఎన్ఆర్లో టీచర్గా జాయిన్ అయ్యాను 87లో. సో ఇక్కడికి నేను నిన్న మా టీచర్స్ని పిలిచాము, అందరూ వస్తారు, ఒక 10 టీచర్స్ వరకు ఉన్నారు అంటే నేను క్రాఫ్ట్ మాస్టర్ వస్తారులే అనుకున్నా. తర్వాత ఇక్కడ చూస్తే ఈ టీచర్స్ అందరూ నాకు తెలిసిన టీచర్స్. సో మీకు వాళ్ళు డైరెక్ట్గా టీచర్స్, నాకు ఇండైరెక్ట్గా కూడా నాకు టీచర్సే వాళ్ళు. ఎందుకంటే డిఎన్ఆర్లో అప్పటి నుంచి 4 ఇయర్స్ బ్యాక్ వరకు డిఎన్ఆర్లో పనిచేశానండి. అక్కడే రిటైర్ అయిపోవాల్సిన దాన్ని నేను. సో ఇప్పుడు నేను ఎంత అదృష్టం చేసుకున్నానో చెప్పండి మీరు. చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే సర్వీస్ ఎక్స్టెండ్ అయిన మూల కాళ్ళ ఫస్ట్ ప్లేస్గా వెళ్ళాను, తర్వాత మళ్ళీ కోపెల్ హై స్కూల్కి వచ్చాను. ఈ కాళ్ళలో నన్ను ఈ స్ట్రీమ్లో హెచ్ఎంగా ఇంట్రడ్యూస్ చేసే 3 నెలలు ఇక్కడే టీచర్గా వర్క్ చేశాను. సో అప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అన్ని ఇయర్స్ హెచ్ఎంగా చేసి తర్వాత మళ్ళీ టీచర్లుగా చేసేసరికి ఇప్పుడు మీరు అందరు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా సంతోషించాను 3 మంత్స్. తర్వాత మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంగా చేస్తున్నాను. కోపల్ హై స్కూల్లో 10/7/1950లో వచ్చింది కోపల్ హై స్కూలు. పనిచేయట్లేదా? 10/7/1950లో ఈ కోపల్ హై స్కూల్ వచ్చింది. కోపల్ హై స్కూలు, ఏలూరుపూడి హై స్కూలు ఒకసారి ఒక జీవోలో వచ్చింది. గవర్నమెంట్ అప్పుడు మన గవర్నమెంట్ లేదు, మెడ్రాస్ గవర్నమెంట్ అమ్మా. అప్పుడు 17 జూలైలో వచ్చింది. ఆగస్టులో మన స్కూలు ఓపెన్ చేశారు. ఊళ్ళో పనిచేసింది. తర్వాత ఈ బిల్డింగ్ కట్టి కింద బిల్డింగ్ కింద స్టైర్ కట్టారు. అప్పుడు ఇక్కడ 56లో ఇక్కడ వచ్చింది అమ్మా. అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను ఈ స్కూల్లో పనిచేస్తున్నాను 37 ఏళ్ళు అయింది పూర్తి. నన్ను వెళ్ళాలని మాట్లాడమంటే మీరు అందరూ తిట్టుకుంటారు. మీ అందరి దగ్గర ఇవాళ సన్మానం చేసినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్. 7-8 ఊళ్ళో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేవారు. అందరూ కూడా చక్కగా మొదట్లో చదువుకున్న పిల్లలు కూడా చాలామంది జాబ్లో సెటిల్ అయ్యారు. అలాగే ఉత్తమమైన పిల్లలు ఈరోజు మేము చూస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈవేళ వీళ్ళంత ఉత్సాహంగా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉండి వాళ్ళకి నా అభిమానం తెలియపరుస్తున్నాను. మా సహచరులకి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు ఆశీస్సులు అనుకోండి, కానీ 33 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఎవరు గుర్తుంటారు సరిగ్గా? మీకు అప్పుడు మనవల్లో మనవరాల్లో ఉండి ఉంటారు. ఏంటి అందరు కూడా నా ఆశీస్సులు. మీరు అందరూ కూడా కరాటే మాస్టర్ లాగా 100 ఇయర్స్ జీవించాలని నేను మనసారా భగవంతుని కోరుకుంటున్నానమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అది సార్ అంత ఎంగగా ఉండే. ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి వేదికను అలంకరించిన మా గురువులకు, అలాగే మా సంతానానికి
విద్యార్థులు నేను మా సంతానానికి మా కుమారులు మా కుమార్తెలు అన్నట్లుగా నేను భావిస్తాను. ఇప్పటికీ 1989లో విద్యార్థులు, ఈనాడు మీకు సంతానం మీ పిల్లలు ఎంతమంది అంటే 300-400 చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు చదువుకున్న విద్యార్థులే నా సంతానం. ఒకసారి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఆ భగవంతుడికి మీ అందరికీ ఆరోగ్యాలు కలగజేయమని, ఐశ్వర్యం కలగజేయమనే కోరను. ఎంచేత కోరను అంటే ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యము వ్యర్థము. ఆరోగ్యము బాగుంటేనే ఇది సంపదలు మనకు కూడా రావు. కొబ్బరికాయలో నీళ్లు తంతు సంపద అంటేని మీ ఆరోగ్యం బాగుంటే మీకు సంపదలతో నిమిత్తం లేదు. ఈ సందర్భంగా నేను కాలాన్ని వెచ్చించి మీ సమయాన్ని వృధా చేసినట్టు నా గురువులందరికీ నేను ఇచ్చేసిందని కోరుచున్నాను. మీ భవిష్యత్తుని ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి చెప్పని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విధమైనటువంటి సన్మాన కార్యక్రమం చేసి మీ అందరితో పాటు మా యొక్క అనుభూతులన్నింటినీ పంచుకున్నటువంటి కనుక కృతజ్ఞత చెప్తాను. మరొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ కోపల్లి మా అమ్మమ్మ గారి ఊరు, మా మేనమావ గారు ఊరు అనమాట. ఇక్కడ 9 సంవత్సరాలు పనిచేశాను. మీరు 8వ తరగతిలో ఉండగా ఇక్కడికి వచ్చాను. నేను 87లో వచ్చాను. నేను తర్వాత 96లో ఇక్కడి నుంచి 9 సంవత్సరాలు పనిచేసి నేను మళ్ళీ వీరవాసం స్కూల్కి వెళ్ళాను. మరి ఆ టైంలో లెక్కలు, ఫిజికల్ సైన్సు, అప్పుడప్పుడు ఇంగ్లీషు 1-2 సంవత్సరాలు 3 సబ్జెక్టులు చెప్పాను నేను. ఆ సందర్భంలో మిమ్మల్ని చాలాసార్లు తిట్టడం, కొట్టడం, చాక్ పీసులు విసరడం మీదకి, అది మాత్రం మీ అందరూ బాగా గుర్తు చేస్తున్నారు. ఎవరు తలకాయ ఉంచినా కానీ ఇక్కడి నుంచి చాక్ పీస్ వెళ్ళి కరెక్ట్గా వాడి నెత్తి మీదో పుస్తకం మీదో పడేది గ్యారంటీగా. అది అంతా ఒకసారి నాకు కూడా గుర్తొస్తుంది. మరి అదంతా మిమ్మల్ని సరదాగా అంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు ఏమీ ఉపాధ్యాయులు కొట్టరు కాబట్టి మీ యొక్క ఉన్నతి కోసమే చేస్తారు. ఏ పని చేశాను అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పని కోరుకుంటూ అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసి థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మరి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకి స్టేజ్ని అలంకరించిన నిర్మలాదేవి గారికి, అలాగే మా డిఈఓ గారికి, మా గురువులైనటువంటి వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమావేశానికి విద్యార్థులంతా అందరినీ ఆహ్వానించి, అంటే పేర్లు నాకు తెలియదు కానీ విశ్వనాథరాజన్ టీం చక్కగా వీళ్ళందరినీ ఎక్కడున్నా అందరినీ రప్పించి మ్యాక్సిమం చాలా చూసాం కానీ ఇంతమంది విద్యార్థులు ఏ సభకి రాలా అంచేత అందరినీ బాగా మోటివేట్ చేశారు, చక్కగా చేశారు. ఇంకా మాకేంటంటే మా టీచర్స్ని కలుసుకోవటమే కాకుండా 15 ఏళ్ళు అయినా మేము ఎక్కడెక్కడ కలుసుకోలే, ఇప్పుడు అందరినీ కలిపారు. అలాగే మీరందరూ కూడా మమ్మల్ని కలుసుకుని చక్కగా మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఇంకా దానికంటే పై పొజిషన్కి వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దీవెనలు పెద్దలందరికీ నమస్కారం. నేను ఈ స్కూల్లో 25 సంవత్సరాలు పనిచేశాను. ఈ స్కూల్లోను నాకు ఇప్పుడు 84వ సంవత్సరం వచ్చింది. నాకు ఇప్పుడు నడవలేకపోతున్నా, మీరే నన్ను నడిపిస్తున్నారు. మీకు 50 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి మీకు అందరికీ. ఈ స్కూల్లోకి వచ్చేటప్పటికి మీకు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండుంటాయి. 15 ఏళ్ళప్పుడు ఈ స్కూల్ నుంచి మీరు బయటికి వెళ్ళి ఉంటారు. ఎంతో తెలివితేటలుగా ఆనందంగా చదువుకుని ఈ స్కూల్ నుంచి ఈ స్కూల్లో కొన్ని వేల మంది ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరూను ఈ చెట్టు కింద అందరం కూర్చుని చదువుకునే వాళ్ళం. గుర్తుందో లేదో మీకు అందరికీ. క్లాసులకి చెట్టు కిందకి వచ్చి వాళ్ళు మనకంటే ఎక్కువ ఆవిడకున్నాయి. ఆ చెట్టుకున్నది. ఆ చెట్టు మీద కాకులు పడితే ఇలాగే చప్పట్లు కొట్టేవారు. గట్టిగా కొట్టండిరా అనేదాన్ని. కొడితే వెళ్ళిపోయి కాకులు ఎక్కడ మీద రెట్టేస్తాయని భయం వేసి గట్టిగా కొట్టేవారు. ఇప్పుడు కొడతలేదు. మీరు అందరికీ నీరసాలు వచ్చేసినాయి. అందరికీ నీరసాలు వచ్చేసినాయి. అమ్మ గురువుకి మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు.
జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. కానీ నేను ఏదో శాదస్తం కొద్ది చేయాలనుకోలేదు. నేను మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇందులో అందరికీ తెలియదేమో అనుకుంటాను. అంటే మాకు కొంతవరకు తెలుసు, నాకు శాంతం తెలుసు. ఎందుకంటే ఈ స్కూలు మా గురువుగారు చెప్పారు 1950లోని. అది ప్రయత్నం అయితే బ్రిటిష్ టైం నుంచి ప్రయత్నం చేశారు. అది 50 నాటికి సాధ్యమయ్యింది, 49 నాటికి సాధ్యమయ్యింది, 50లో పెట్టారు. అది కూడా కోపెల్లో పెట్టారు. దీనికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే దీనికి దాతలు ఉన్నారు. స్కూల్ పర్మిషన్ తీసుకొచ్చింది దంతులూరి నారాయణరాజు గారు. అంటే ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజీ ఉంది కదా, ఆయనే ఈ స్కూల్ పర్మిషన్ కూడా తీసుకొచ్చారు. అయితే దీన్ని అభివృద్ధి చేసిన ఆయన దంతులూరి రామరాజు గారు. ఆయన సందాలు పోగొట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కింద ఫ్లోర్ కట్టారు. వీళ్ళకంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మంతిన మంతిన వెంకటపతిరాజు గారు. ఆయన ఈ స్కూల్కి 63 ఎకరాలు 34 సెంట్లు దానం చేశారు. అది చాలామందికి తెలీదు. అది ఏం చేశారంటే కింద ఫ్లోరు కట్టిన తర్వాత చాలదనే అభిప్రాయంతో ఆయన రాసిన 30 ఎకరాలు అమ్మేసి, అందులో 30 ఎకరాలు అమ్మేసి పై ఫ్లోర్ కట్టారు. పై ఫ్లోర్ కూడా 7,000 తక్కువైంది. 24,000 అయిందంటే పై ఫ్లోర్కి 7,000 తక్కువైంది. అందుకు ఏం చేశారంటే ఆయనే డబ్బేసి పై ఫ్లోర్ కట్టారు. అది పూర్తయిన తర్వాత కోపల్లో 50లో పెట్టారు. ముఖ్యంగా దీనికి కష్టపడింది ఫౌండర్ ఏమో నారాయణరాజు గారు, వెంకటరాజు గారి దాత, రామరాజు గారి శ్రమ. ఈ ముగ్గురు వల్ల ఈ స్కూల్ ఇక్కడ వెలసింది. అది ఊళ్ళో 50 కాడి నుంచి ఊళ్ళో నడిచింది. 56లో ఇక్కడికి వచ్చింది. అంటే నేను 9th క్లాస్ చదువుతుండగా ఇక్కడికి వచ్చింది. 8th క్లాస్ వరకు అక్కడే ఉన్నాం. నేను ఈ స్కూల్లో 40 ఎకరాలు అంటే 40 సంవత్సరాలు చేశాను. నేను ఇక్కడ జాబ్ 40 సంవత్సరాలు చేశాను. 40 సంవత్సరాలు ఎంటర్ అయిన తర్వాత రిటైర్ అయ్యాను. కానీ అందుకంటే ముందుగా వెంకటపతిరాజు గారు ఎటువంటి దానం అంటే గొప్ప దానం. ఆయన చేసింది ఎవరికి తెలియదు. ఈ 63 ఎకరాల 34 సెంట్లు కూడా, అందులో 60 ఎకరా ఈ 3 ఎకరాలు 34 సెంట్లు ఇది అందరికీ తెలుసు. 60 ఎకరాలు దానం చేసినట్టు ఎవరికీ తెలియదు. ఆయనకి 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. అది ఆ దస్తావేజ్ ఎక్కడ పెట్టారో తెలియదు. భార్యకి కూడా చెప్పలేదు, అల్లుళ్ళకి చెప్పలేదు, కూతుళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన కాలం చేసిన తర్వాత ఇది అల్లుళ్ళు ఏం చేశారంటే అది కృష్ణా జిల్లాలోది ఈ రాసిన భూమి. ఆ భూమి అమ్ముకోవటానికని వీళ్ళు వెళ్ళారు అక్కడికి అల్లుళ్ళు. వెళ్తే అదేంటండి ఇది ఎప్పుడు ఏనాడో స్కూల్కి రాసిస్తారు కదా, మీరు ఇప్పుడు అమ్ములో ఉంటారంటే అని వాళ్ళు చెప్పారు కారణం మనుషులు. కానీ చిత్రం ఏంటంటే ఆయన ఇప్పుడు జనం ఏం చేస్తారంటే రూపాయి దానం చేసి ఏదో 10 రూపాయలు క్యాన్వాస్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడు. ఆయన అలా కాదు, అంత దానం చేసినా ఏవో ఒక్కడికే చెప్పలేదు. చివరికి అన్నీ నెతుక్కున్నారు అల్లుళ్ళు వచ్చి. ఏంటి రాశారంటున్నారు, దస్తావేజ్ ఉండాలి కదా అని. ఆయన దగ్గర బంగారు ఇటుకలు ఉంటాయనుకునేవారు. ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్. 300 ఎకరం ఉండేది. ఆ రోజుల్లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఇప్పటికీ ఉంది కోపిల్లో. అది అన్నీ చేసిందారు. ఆ గోల్డ్ కూడా అమ్ముకున్న సెపరేట్ చేసుకున్న తర్వాత ఆ గోల్డ్ ఇటుకలు బిస్కెట్లు కూడా కాదు, ఆ ఇటుకలు అడుగుని ఆ డాక్యుమెంట్ పెట్టాడు ఆయన. అది అప్పుడు బయటపడింది. బయటపడితే ఒక 30 ఎకరాలు పైకి అమ్మేశారు. పై ఫ్లోర్ వేయడానికి 30 ఎకరాలు అందులో అమ్మే. అప్పుడు రేట్లు ఏమి ఉండేవి కదా పెద్దగా. అమ్మేస్తే ఇంకో 30 ఎకరాలు ఉంది. ఆ 30 ఎకరాల్లో జిల్లా పరిషత్ రోడ్డు ఫార్మ్ అయింది ఆ చేలోంచి. దానికి 6 ఎకరాలు పోయింది జిల్లా పరిషత్ రోడ్డుది. పోతే మిగతాది ఉంది.
అది ప్రజలు ఆక్రమించేశారు అక్కడ.